మోపాల్ మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బార్సీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో గంజాయిని సీజ్ చేసినట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. వరంగల్లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బీహార్లో కులగణన చేసిన కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. మెండోరా మండల కేంద్రంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో బాల్కసుమన్పై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించడం పట్ల మండల కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కసుమన్ దిష్టిబొమ్మను ఊరేగింపు చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జక్రాన్పల్లి మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కుంచెల విమలారాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, ఆయా గ్రామాల్లో నూతనంగా నియమితులైన ఇన్ఛార్జి పరిపాలనా అధికారులు పాల్గొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాను ఓడిపోయినా తమ పార్టీ అధికారంలో ఉందని, ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ఈరంటి లింగం, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బాల్కసుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దహనం చేశారు. రుద్రూర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి రుద్రూర్ గ్రామ పంచాయతీకి రుద్రూర్ ఎంఆర్ఓ వెంకటేశం ప్రత్యేక పాలనా అధికారిగా బాధ్యతలు స్వీకరించినందుకు గాను గ్రామ పంచాయతీలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు, ఆచార్య కోలాకలూరి ఈనాక్, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, కొమ్మూరి శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు బైసా దేవదాస్కు తెలుగు భాషారత్న సేవా పురస్కారం ప్రదానం చేశారు.